ఇది ఇలా ఉండగా ఇప్పుడు బన్నీ గురించి చెప్పాలి. అక్కడ అమ్మాయిలు కేకలేస్తున్నారు బన్నీ అని. బన్నీ చిన్ననాటి నుంచి నాకు తెలుసు, చిన్న పిల్లవాడిని తెలుసు. చెప్పాలంటే మా ఒళ్ళో పెరిగినటువంటి మా బిడ్డ. నాకు రామ్ చరణ్ నా బిడ్డ ఎంతో, అల్లు అర్జున్, బన్నీ కూడా నాకు అంత. ఆ విధంగా ఇంట్లో బిడ్డలాగా కలిసిమెలిసి పెరిగాడు. ఈ రోజున వాడిని చూస్తున్నా, వాడి విజయం చూస్తున్నా సరే ఎంతో గర్వంగా ఉంటుంది. అది మన బిడ్డ అన్న గర్వం, నావాడు అన్న గొప్ప ఫీలింగ్. మేమందరం కూడా గర్వపడేలాగా తను కష్టపడుతున్నాడు. బన్నీ చిన్నప్పటి నుంచి కార్టూన్ క్యారెక్టర్స్ని మిమిక్రీ చేస్తూ, దాన్ని ఇమిటేట్ చేస్తూ, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఇంట్లో జరుగుతున్నప్పుడు సరదాగా డ్యాన్స్ అనేది వేస్తూ మమ్మల్ని అందరం కూడా ఉత్సాహపరుస్తూ అలరించేవాడు. నేను దగ్గరుండి చేయించేవాడిని కూడా. అలాంటి బన్నీ టాలెంటు ఇది దృష్టిలో పెట్టుకుని నేను డాడీ సినిమా చేస్తున్నప్పుడు అక్కడ ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి బన్నీ తోటి చేయిద్దాము అంటూ, అది టీనేజ్ బాయ్. ఆ యొక్క చిన్న సీక్వెన్స్ తనతోటి నటింప చేయడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, బన్నీ సినిమా ఇండస్ట్రీకి రావడానికి, ఫిల్మ్స్ మీద మక్కువ చూపించడానికి, ఈ రోజున ఈ స్థితిలో ఉండటానికి బీజం వేసిన వాడిని నేను అని చెప్పడం నాకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ఆ సినిమా తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలకి గంగోత్రిలో రాఘవేంద్ర గారు, అరవింద్ గారు, అశ్విన్ దత్ గారు ఆ సినిమా నిర్మిస్తున్న సమయంలో ఎవరు హీరో అని తర్జన భర్జన పడుతున్న సమయంలో రాఘవేంద్రరావు గారికి బన్నీ గురించి చెప్పిన ముఖ్యుల్లో నేను ఒకరిని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అరవింద్ గారు కోరిక మేరకు ఖచ్చితంగా నేను బన్నీ గురించి ఆయన దగ్గర చెప్పి, ఇంకొక హీరో గురించి ఆలోచించకండి, బన్నీ అన్ని రకాలుగా టాలెంటెడ్, మీరు చెయ్యండి అని గంగోత్రిలో బన్నీ ఆ యొక్క పాత్ర వేయడానికి, ఆ హీరోగా అందులో బుక్ అవడానికి నేను కారణమయ్యాను. ఆ రకంగా కూడా నేను చాలా గర్వంగా ఉంది. అవకాశాలు రావడం ఒక ఎత్తు, దాన్ని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. అవకాశాలు రావడానికి మనం ప్లాట్ఫామ్ లాగా, వేదికలాగా ఉంటాం తప్ప మనం వాళ్ళ చేత చేయించడానికి, మీ చేత శభాష్ అనిపించుకోవడానికి అది వాళ్ళ చేతిలో ఉంది తప్ప ఇంకెవరి చేతిలో లేదు. మా ఇంట్లో ఉన్నటువంటి ఆల్ యంగ్ హీరోస్కి నేను ఒకటే చెప్తుంటాను, వెనకాల మెగాస్టార్ ఉన్నాడు, మెగా ఫ్యాన్స్ రెడీమేడ్గా మాకు ఉన్నారు, మాకేమీ తిరుగులేదు అని ఒక ధీమాతో గనక మీరు ఉంటే ఎదురు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. మీరు నమ్ముకోవాల్సింది, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళేటటువంటి అంశం కష్టం, కష్టం, కష్టం. కష్టపడే మనస్తత్వం మీకు ఉన్నంత వరకు మీకు ఎదురు ఉండదు. ఆ కష్టమే మిమ్మల్ని విజయ పథంలోకి తీసుకువెళ్తుందని ప్రతి ఒక్కరికి చెబుతూనే ఉంటాను. వాళ్ళు దాన్ని ఒక గురుతర బాధ్యతగా తీసుకుని వాళ్ళు దాన్ని ఆచరిస్తూనే ఉన్నారు. ఆ రకంగా వాళ్ళందరూ ఇంత కష్టపడుతూ ఉంటే కనుక నాకు చాలా గర్వంగా ఉంటుంది. బన్నీ ఈరోజు కూడాను ఇంత పెద్ద డ్యాన్సర్ అని మీ అందరి చేత అనిపించుకుంటున్నా సరే, వెనకాల మళ్ళీ డ్యాన్స్ సీక్వెన్స్ ఉందంటే ఎంతగా టెన్షన్ పడతాడో నాకు తెలుసు. డ్యాన్స్ ఉన్నటువంటి కొద్ది రోజులు ముందుగా తనకు ఒక చిన్న డ్యాన్సింగ్ హాల్ ఉంది. అక్కడ కొన్ని గంటలు గడుపుతూ ఉంటాడు. దాని మీద శిక్షణ తీసుకుంటూ, డ్యాన్స్ చేస్తూ, చెమటలు పట్టేలాగా దాని మీద అన్ని రకాల కసరత్తులు చేస్తూ ఉంటాడు. అదే రకంగా ఎంత బిజీగా ఉన్నా సరే ఇప్పటికీ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటాడు. అది నాకు తెలిసి నేను కళ్ళారా చూస్తుంటాను. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక స్ఫూర్తి. ప్రతి ఒక్కళ్ళు ఆ కష్టాన్ని నమ్ముకుంటేనే మనకి భవిష్యత్తులో మనకి అన్ని రకాల విజయాలు మనకి మన దారి ఉంటూ వస్తాయి, మనకి ఎదురు వస్తాయి. ఆ రకంగా కష్టాన్ని నమ్ముకొని ఆ రకమైన దారిలో వెళుతూ ఈ రోజున ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మరొక తెలుగు రాష్ట్రం తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తమిళనాడు, ముఖ్యంగా కేరళలో, మరీ ముఖ్యంగా కేరళలో కూడా తన యొక్క ప్రభావం చూపిస్తూ ఆ రకంగా ఎంతోమంది, వేలాది లక్షలాది మంది అభిమానులు సంపాదించుకున్న బన్నీ ఎంతో అభినందనీయుడు. తను చూసి నిజంగా నేను గర్వపడుతున్నాను. ఈ మాట అనడానికి ఎంతో సంతోషిస్తున్నాను. నా పేరు సూర్య సినిమా. సో మీతో పాటు నాకు చూడాలని కోరిక వచ్చింది. లగడపాటి శ్రీధర్ గారిని అడిగి, ఒకసారి మిగతా పర్యటనకి వెళ్ళబోయే ముందు ఒకసారి సినిమా చూసి వెళ్తానని చెప్పి నా ఇప్పుడే నిర్ణయించుకున్నాను. చాలా బాగుంది అనిపించింది సినిమా చూస్తుంటే, ట్రైలర్స్ అన్నీ. అలాగే ఒక్కంత వంశీ గారు నాకు దర్శకుడిగా కంటే కూడా రచయితగా నాకు ముందు తెలుసు. ఆయన
అండ్ నాకు కూడా నేను కుమరంపులు చేసేటప్పుడు నాకు ఒక కథ చెప్పారు, కానీ అది ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. కానీ దర్శకుడిగా ఈరోజు ఆయన ఒక విజయవంతమైన సినిమా తీసి అల్లు అర్జున్ గారు లాంటి పెద్ద హీరోతో సినిమా చేయడం నిజంగా నాకు ఆనందంగా ఉంది. అలాగే లగడపాటి శ్రీధర్ గారు నాకు వ్యక్తిగతంగా చాలా బాగా తెలుసు. మేము దాదాపు మీ ఇద్దరం ఒకటే చోట ఉండేవాళ్ళం. సో లగడపాటి శ్రీధర్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంకో నిర్మాత వాసు గారికి నా శుభాకాంక్షలు. అలాగే నాకు ఇక్కడికి వచ్చే వరకు మా అన్నయ్య నాగబాబు గారు దీనికి ఒక ప్రొడ్యూసర్ అని కూడా నాకు తెలియదు. ఎందుకంటే నాకు తను సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాను, నాకు ఎప్పుడు చెప్పడు ఇవన్నీ మాట్లాడుకోం కాబట్టి నాకు ఇప్పుడే తెలిసింది. సో మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ, బన్నీ అల్లు అర్జున్ గారి మొదటి సినిమా తర్వాత వచ్చిన ఆర్య సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా. చాలా బాగుండేది ఆ సినిమా చూస్తున్నప్పుడు. ఆ తర్వాత మిగతా సినిమాలు ఇవన్నీ దేశముద్రి ఇవన్నీ చూసినా నాకు తన ఎదుగుదల కానీ ఇవన్నీ కానీ చాలా ఆనందం కలిగించాయి. స్పీక్ ఫ్యూ లైన్స్. నేను ఈ ఫంక్షన్లో ముందుగా మాట్లాడాల్సిన వ్యక్తి అల్లు అరవింద్ గారు. చాలా కాలం నుంచి ఇక సినిమా నిర్మాణం నుంచి మానేద్దాం, ఇంకా చేయొద్దు అని అనుకుంటున్నప్పుడు నాగబాబు ఈ సినిమా నువ్వు కలిసి చేయి శ్రీధర్ గారితో. వద్దు సార్ అంటే లేదు లేదు నువ్వు చేయాలి అని నాతోటి ఈ సినిమా చేయించినటువంటి అరవింద్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. దానికి ఒక కారణం ఉంది. నాలో ఎక్కడో సినిమా చేయలేను అనేటువంటి నమ్మకం చచ్చిపోయింది. సార్ మీరు నాకు సినిమా ఒకటే ఇవ్వలేదు, నమ్మకాన్ని కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అలాగే బన్నీ అంటే నేను చరణ్ తోటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో, అన్నయ్యతో అందరితోటి సినిమా చేశాను. కానీ ఒక ఎనర్జెటిక్ స్టార్, స్టైలిష్ అర్జున్తో చేయలేకపోయాను. ఇక చేయలేనా అనుకున్న టైంలో అర్జున్తో చేయటం అనేది నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ బన్నీ. ఎందుకంటే యు ఆర్ ద బెస్ట్ పర్సన్. నువ్వు చాలా మంచోడి. నీ మంచితనం, నీ ఇన్నోసెన్స్ నీకు జీవితాంతం ఒక మంచి రక్షణ ఇస్తుంది. అండ్ ఈరోజు ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా వచ్చిన మా చరణ్ బాబు, మెగా పవర్ స్టార్, చాలా థ్యాంక్స్ చరణ్. రంగస్థలంతో దుమ్ము దులుపుతున్నావు. నీ తర్వాత మన బన్నీ వస్తున్నాడు, వాడు కూడా నీలాగే దుమ్ము దులపాలి. ఐ విష్ ఇట్. థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రజెన్స్. అండ్ ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, బట్ ఒకే ఒక విషయం ఫస్ట్ వంశీ గురించి చెప్పాలి. అలాగే మా ధైర్యం, మా బలం, మా వెనకాల ఉన్న మా అభిమానులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ ఫర్ దిస్ ఈవెంట్ మామా అండ్ శ్రీధర్ గారు. చాలా రోజుల నుంచి వద్దాం అనుకుంటున్నాను, ఏదో కుదరట్లేదు, షూటింగ్లో ఉండడం ఏదో. ఈ సినిమా ట్రైలర్ చూశాను. నాకు బన్నీ డెడికేషన్ గురించి, బన్నీ పర్ఫార్మెన్స్ గురించి, బన్నీకున్న ఆకలి గురించి నాగబాబు చెప్పినట్టు అవన్నీ మేము చూస్తూనే ఉన్నాం. ఇప్పుడే కాదు, సినిమాలు రాకముందు నుంచే. చిన్నప్పుడు ఏదైనా బర్త్డే ఫంక్షన్ జరిగేటప్పుడు నేను చాలా తక్కువ డ్యాన్స్ చేయడం, కానీ అది సిగ్గు అంటారో లేకపోతే చిన్నప్పుడు నాకు పెద్ద రాదని నేను ఎప్పుడు డ్యాన్స్ చేసేవాడిని కాదు. బట్ ఆ రోజు నుంచి ఇవాళ వరకు
ఫస్ట్ ముందడిగేసి మా ఇంట్లో ఎంటర్టైన్ చేసే వ్యక్తి మమ్మల్ని అందరినీ ఇట్ వాజ్ బన్నీ. సో అంత ఏమంటుందండి అది ఎంతూజియాజం అండ్ ఇది ఆ రోజు ఆ చిన్నప్పటి నుంచి ఉండేది. మా డాడీ నన్ను తిట్టేవారు, చూసి నేర్చుకోరా ఆ డ్యాన్స్ చూసి నేర్చుకోరా అనేవారు. నాకు తెలిసి చిరుత ఇంకా రిలీజ్ అవ్వలేదు. డాడీ ఒకసారి బన్నీని పిలిచి అన్నారు, రే మా ఫ్యామిలీలో కొంచెం డ్యాన్స్ వచ్చని ఒక పేరు ఉంది కదరా, నాకు అర్థం కావట్లేదు, చరణ్ చిన్నప్పటి నుంచి ఏ బర్త్డే ఫంక్షన్లో ఎక్కడ డ్యాన్స్ చేయలేదు, వీడికి అసలు డ్యాన్స్ వచ్చా లేకపోతే మనం పరువు తీస్తాడా ఏం తీస్తాడా అన్నాడు. మా నాన్నగారికి ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఆ రోజు బన్నీ. అస్సలు మర్చిపో చిక్క బాబాయ్, ధైర్యంగా వీడిని సినిమాలోకి వెళ్ళలేవు, అదే ఎవరెవరు నువ్వు ధైర్యంగా ఉండు, వీడు సినిమాకి వెళ్తున్నాడు, చాలా బాగా చేస్తాడు, ప్రైవేట్గా నాకు తెలుసు అని ధైర్యం ఇచ్చిన వ్యక్తి మా నాన్నగారికి బన్నీ. ఆ రోజు నుంచి నన్ను తిట్టడం మానేశారు బన్నీ. సో ఒక మంచి సినిమా తీస్తే మనం ఎప్పుడు వి ఆల్వేస్ లుక్ అప్ టు తమిళ్ ఫిలిమ్స్ ఫర్ గుడ్ ఫిలిమ్స్, ఒక సెన్సిబుల్ ఫిలిమ్స్ తీస్తారు. ఆ తమిళ్ డైరెక్టర్స్తో ఎప్పుడైనా పనిచేయాలి అని అనుకుంటూ ఉండేవాళ్ళం. బికాస్ ఎందుకో మనకి అంత క్రిటికల్ అండ్ కమర్షియల్ ఫిలిమ్స్ అనేది చాలా తక్కువగా వస్తాయి. బట్ లాస్ట్ 2 yearsగా మీరు రిలీజ్ అయ్యే సినిమాలు చూస్తుంటే ఆల్మోస్ట్ అన్ని క్రిటికల్గా అక్లెయిమ్ అయిన ఫిలిమ్స్ ఆర్ బికమింగ్ సూపర్ హిట్స్. లాస్ట్కి నా సినిమా కూడా అది ఐ థింక్ ఇట్స్ అ వెరీ ప్రౌడ్ ఒక మూమెంట్, ఒక స్టేజ్లో ఉంది మన ఇండస్ట్రీ. దానికి మరో ఎగ్జాంపుల్ నా పేరు సూర్య. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ అ వెరీ ఆనెస్ట్ ఫిలిం, చాలా నిజాయితీగా తీసిన సినిమా లాగా అనిపిస్తుంది. సో నా ఎవడో సబ్జెక్ట్ రాసింది ఈ డైరెక్టర్ వంశీ గారే. ఇట్ వాజ్ అ ప్లెజర్ టు వర్క్ ఇన్ హిజ్ రైటింగ్. చాలా స్టైలిష్గా ఉంటుంది. ఆయన పనిచేసిన డైరెక్టర్స్ ఆయన రైటింగ్ నుంచి ఆ స్టైలిష్నెస్ వస్తుంది, ఆ రైటింగ్ నుంచి ఆ షార్ప్నెస్ వస్తుంది. ఎప్పుడు ఎవడు కూడా అలాగే ఉంటుంది, కిక్ కూడా ఒక టైప్లో ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా చూస్తుంటే